టీడీపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకే పదవులు వస్తాయని చెప్పారు జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను కార్యకర్తలు అనేక ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. ఎన్ని వేధింపులు వచ్చినా కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు. అధిష్టానం తనను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు చంద్రబాబు, నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు సలీంద్ర సీను. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు, ప్రస్తుత సీఎం గారు, మరి అట్లాగే భవిష్యత్ తరాల నాయకుడు, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రస్తుతం జిల్లా అధ్యక్షులు గౌరు చరితారెడ్డి గారికి, మరి అట్లాగే ఉపాధ్యక్షుడిగా మన ఇక్కడ ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ మండల్ ప్రెసిడెంట్గా పనిచేసి అతి కష్టకాలంలో అనేక కేసుల్ని కానీ, అనేక అవమానాలని కానీ, అనేక దాడుల్ని కానీ ఎదుర్కొని క్లస్టర్గా రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇక్కడ ప్రస్తుత పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, కేంద్ర మాజీ శాఖ మంత్రులు, మరి ఆయన ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా శ్రీనివాస్ యాదవ్కి ఇవ్వడానికి మేమందరం మరి వాళ్ళందరికీ కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేసుకుంటున్న మా శ్రీనివాస్ యాదవ్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ